హాయ్ దిస్ ఈజ్ వినోద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా లంచ్ కోసం వెజిటేబుల్ మిక్స్ ఎగ్ బిర్యానీ అయితే చేశాను. క్లైమేట్ కూడా చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది క్లైమేట్. వెదర్ అయితే మాకైతే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెజిటేబుల్ బిర్యానీ కోసం ముందుగా అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి బిర్యానీ ప్రాసెస్ లాగే చేశాను. దాన్ని ఏంటంటే వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. సో అది ఆ ప్రాసెస్ అయితే బిర్యానీ ముందు ప్రాసెస్ లాగానే చేయాలి. తర్వాత 5 eggs తీసుకున్నాను. 5 eggs తీసుకొని అట్లా వేసేయాలి అందులోని, అవి వేగిన వెజిటేబుల్ మిక్స్లోకి. వెంటనే కలిపెట్టద్దు, నేనైతే కలిపెట్టేసాను. వెంటనే కలిపెట్టుకుని ఉంటే అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయి అన్నమాట. 2 minutes అలాగా మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి గ్యాస్ని. అప్పుడు కొంచెం పెద్ద పెద్ద, నేనైతే ముందుగానే కలిపెట్టేసాను. కలిపెట్టకపోతే పెద్ద పెద్ద ముక్కల్లాగా ఎగ్ ముక్కలు వస్తాయి అన్నమాట. అప్పుడు బిర్యానీలోకి పెద్ద పెద్ద ముక్కలు తగులుతుంటే బాగుంటుంది కదా. దాంట్లోకి అయితే మాత్రం ఎవరెస్ట్ బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఆడించుకున్నట్టే ఉంటుందన్నమాట, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే. తర్వాత అయితే దాంట్లోకి కొంచెం పెరుగు కూడా వేసాను. అది వేగిన తర్వాత 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా నానబెట్టాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే తగ్గించేయాలి. నేనైతే విజిల్ పెట్టను, నార్మల్గా స్టీమ్తోనే వండుతాను అనమాట. విజిల్ పెడితే అది మెత్తగా అంటుకుంటాయి రైస్, కొంచెం నాకైతే బాగా అనిపించదు అలాగా. సో అందుకోసం నేనైతే విజిల్ అయితే పెట్టను. ఇలా అయితే పొడిపొడలు ఆడుతూ ఉంటుంది బిర్యానీ. అయితే మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా డక్కన పెట్టేసి సిమ్లోనే పెడతాను. ముందు హైలో పెట్టేస్తాను, కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, మిడిల్లో తీసేసి అప్పుడు ఒకసారి కలయి పెట్టేసి సిమ్లో అయితే పెట్టేస్తాను. సిమ్లో ఒక 5 minutes పెట్టేసి ఉంచేస్తాను అనమాట. మరి ఇంకా చాలా బాగా అంటే రైస్ బాగా పొడి పొడిలాడుతూ కుదురుతుంది. నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ, వెజిటేబుల్ మిక్స్డ్ బిర్యానీ అయితే మాత్రం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.